హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు మనము 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి లెసన్ వైజ్గా ఫాస్ట్ రివిజన్ చేసుకుందాం. ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ దాదాపుగా 1 to 5th లెసన్ వరకు ఒక 10 to 15 మినిట్స్లో మనం కంప్లీట్ రివిజన్ అయితే ఇంపార్టెంట్ అంశాలన్నీ తప్పకుండా చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, జాఫర్ ఎడ్యుకేషన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న మిత్రులందరూ మన యొక్క వీడియోస్ని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అందించండి. టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు, మెటీరియల్స్, రివిజన్ క్లాసెస్ కావచ్చు, ఫ్రీ టెస్టులు కావచ్చు ఆన్లైన్ యూట్యూబ్లో. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి షార్ట్ నోట్స్ అన్నీ మన యొక్క జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడతాయి. మీరైతే తప్పకుండా మీ యొక్క సపోర్ట్ని ఓన్లీ మీ యొక్క లైక్ ద్వారా అందించే ప్రయత్నం చేయండి. మేము అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లని మేము ఫ్రీగా అందించే ప్రయత్నం మీకు చేస్తాము. కొత్తగా చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే నేను చేసినటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది. జాఫర్ ఎడ్యుకేషన్ ఎప్పుడైనా మీకు ఫ్రీ క్లాసెస్, రివిజన్ క్లాసెస్, ఫ్రీ నోట్స్ అనేది తప్పకుండా ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి మిత్రం. రైట్, ఇక్కడ ఫస్ట్ 6th క్లాస్ సోషల్కి సంబంధించినటువంటి ఫస్ట్ లెసన్ కంటే ముందు 6th క్లాస్ 6వ తరగతి, అదేవిధంగా 7వ తరగతి మరియు 8వ తరగతి సాంఘిక శాస్త్రంలోని విద్యా ప్రమాణాల సంఖ్య ఎంత అంటే మిత్రమా 6. సో వాటిని మనము గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి. వాటిని వరుస క్రమంలో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ది విషయ అవగాహన, రెండోది పాఠ్యాంశాన్ని చదివి అర్థం చేసుకొని వ్యాఖ్యానించడం, సమాచార నైపుణ్యాలు, సమకాలీన అంశాలపై సామాజిక సాంఘిక ప్రతిస్పందన ప్రశ్నించడము, పట నైపుణ్యాలు, ప్రశంస, సున్నితత్వము అనే ఈ 6 విద్యా ప్రమాణాలు అనేటివి 6th, 7th, అదేవిధంగా 8th క్లాస్ సాంఘిక శాస్త్రం సోషల్లో అనేటివి ఉంటాయి. వీటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ప్రీవియస్ కూడా టెట్లలో, డిఎస్సిలో ఇక్కడ నుండి ప్రశ్నలు అనేటివి రావడం జరిగింది, గమనించండి. రైట్, ఇక మొదటి లెసన్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 6వ తరగతికి సంబంధించి పటాల అధ్యయనము తయారీ. చిత్తుపటం ఖచ్చితమైన కొలతలు, దూరం లేకుండా ఊహాజనితంగా చిత్రించబడిన రేఖా చిత్రాన్ని మనము చిత్తుపటము అని అంటాము. దాని కొలతలు కానివ్వండి, దూరం లేకుండా ఊహాజనితంగా గీసినటువంటి రేఖా చిత్రాన్ని మనము చిత్తుపటము అంటాము. ఉత్తరం దిక్కుకు బాణం గుర్తుచే మనము ఈ విధంగా సూచించడం అనేది జరుగుతుంది. పటంలో ఉన్న 2 బిందువుల మధ్య అంటే ప్రదేశాల మధ్య దూరాన్ని మరియు భూమిపై ఉండే వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని మనము స్కేలు అని అంటాము. పటంలో ఉన్న 2 బిందువుల మధ్య దూరానికి, భూమిపై ఉన్నటువంటి వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని మనము స్కేల్ అని అంటాము, గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్, మనము పటంలో 1 కిలోమీటర్, ఒక 10 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 మీటర్ కావచ్చు, 1 సెంటీమీటర్గా మనం చెప్పామంటే దానిలో సరళ పదాలు అనుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ పటంలో 1 సెంటీమీటర్ ఉంది అంటే అది మనం వాస్తవ దూరం 10 కిలోమీటర్లని మనము అనుకోవాల్సి ఉంటుంది. దాని ముందే మనం ప్రకటిస్తాము కాబట్టి వాటినే మనం ప్రకటన స్కేలు అని కూడా అంటాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అయితే 100 మీటర్లు ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అని మనము అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ పటంలో 1 సెంటీమీటర్ అని ఉంటే దాన్ని మనం 1 కిలోమీటర్గా పరిగణించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ మనము ఫస్టే 100 మీటర్లు ఈజ్వల్ 1 సెంటీమీటర్ అని మనం ప్రకటించినట్లయితే, పటంలో 1 సెంటీమీటర్ ఉన్నట్లయితే దాన్ని మనం వాస్తవ దూరం 100 మీటర్లుగా పరిగణించాల్సి ఉంటుంది. సో దాన్నే మనము స్కేల్ అంటాము. ఆ స్కేల్ యొక్క డెఫినేషన్కి సంబంధించి ప్రశ్న కూడా గత టెట్ 2024లో రావడం జరిగింది. పటంలో ఉన్నటువంటి 2 బిందువుల మధ్య దూరానికి, భూమిపై ఉన్నటువంటి వాస్తవ దూరానికి మధ్య ఉండే నిష్పత్తిని మనము ఏమంటామంటే స్కేలు అంటాం. డైరెక్ట్ డెఫినేషన్ని అక్కడ అడగడం అనేది జరిగింది, గమనించండి. రెండవది ఇక్కడ మహబూబ్ నగర్, అదేవిధంగా వనపర్తికి చూడండి ప్రకటన స్కేల్, దీన్ని స్టేట్మెంట్ స్కేల్ అంటాం. ఈ స్కేల్ అందు 1 సెంటీమీటర్కి 1 కిలోమీటర్ వంటి పదాల ద్వారా సరళ వాక్యాలతో మనం సూచిస్తాము. మహబూబ్ నగర్, వనపర్తి మధ్య వాస్తవ దూరం 50 కిలోమీటర్లు ఒక రేఖ ద్వారా ఈ క్రింది ప్రదేశాల మధ్య దూరం 5 సెంటీమీటర్లని చూపిస్తే 1 సెంటీమీటర్ ఈజ్వల్ 10 కిలోమీటర్లు అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము 50 కిలోమీటర్లు ఉందనుకోండి, మనము పటంలో 1 సెంటీమీటర్ ఈజ్వల్ 10 కిలోమీటర్లు అన్న సూచించామను అంటే 1 సెంటీమీటర్ ఉంటే 10 కిలోమీటర్లు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ 5 సెంటీమీటర్లు ఉంటే 50 కిలోమీటర్లుగా మనము
దాన్ని మనం పరిగణించాల్సి ఉంటుంది. నెక్స్ట్ చిహ్నాలు సింబల్స్కి సంబంధించి సాధారణంగా పటాలు తయారు చేసేవారు వారి అవసరాలకు అనుగుణంగా సరైన చిహ్నాలను రూపొందించుకుంటారు. పటాల్లో ఉపయోగించే సాధారణ చిహ్నాలను మనము సాంప్రదాయక చిహ్నాలు అని అంటాము. గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ సాంప్రదాయక చిహ్నాలు మనకు ఆల్రెడీ కనిపిస్తూ ఉన్నాయి మీకు. సో చెట్టు, చెరువు, మట్టి రోడ్డు, తారు రోడ్డు, మసీదు, సో ఇవన్నీ మీకు తెలిసినటువంటి మీటర్ గేజ్, నివాస ప్రాంతాలు, పీటీఓ అంటే తంతి తపాలా కార్యాలయం, ఆర్ఎస్ అంటే రైల్వే స్టేషన్, పిఓ అంటే పోస్ట్ ఆఫీస్, పిఎస్ అంటే పోలీస్ స్టేషన్. ఇవి సూచికలకు సంబంధించి. సో రైలు మార్గం, అదేవిధంగా పక్క రోడ్డు, కచ్చా రోడ్డు, అదేవిధంగా శ్మశానము, ఆసుపత్రి, కోళ్ళ ఫారం, ఇది నెక్స్ట్ పశువుల కొట్టము, గుడి, మసీదు. సో ఇవి ఫస్ట్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు మిత్రమా. గమనించే ప్రయత్నం చేయండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. నెక్స్ట్ గ్లోబు, భూమికి నమూనా, రెండో లెసన్ 6th క్లాస్లో. భూమి మీద అధిక భాగంలో మహాసముద్రాలు ఆవరించి ఉండడం వల్ల భూమి అనేది నీలంలాగా కనిపిస్తుంది. ఐ మీన్ నీలి చందమామలాగా కనిపిస్తుంది. క్రీస్తు శకం 1400 కాలంలో శాస్త్రవేత్తలు, నావికులు భూమి బంతి మాదిరిగా గుండ్రంగా ఉంటుందని గ్రహించడం జరిగింది. ఇక్కడ ఒకటి గమనించినట్లయితే ఇటలీకి చెందిన అన్వేషకుడైన కొలంబస్ వంటి నావికులు సాధారణ శకం క్రీస్తు శకమైనటువంటి 1492 ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకోవాలని యూరప్ బయలుదేరారు. అంటే ఐరోపా ప్రాంతం నుంచి పశ్చిమ దిశగా వారు బయలుదేరడం అనేది జరిగింది కొలంబస్ గారు. అతడు అమెరికాకు దగ్గర కరేబియన్ దీవుల వద్ద ఆగిపోవడం జరిగింది మన కొలంబస్. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భూమి మీద ఉత్తర దక్షిణ ధ్రువాలు మంచుతో కప్పి ఉంటాయి. ఉత్తర ధ్రువంలో గడ్డ కట్టిన మహాసముద్రం ఏంటి అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. మొన్న ఇక్కడ నుండి క్వశ్చన్ని కూడా మేము మీకు టెస్ట్ సిరీస్కి సంబంధించిన సోషల్ టెస్ట్లో ఇక్కడ నుండి ప్రశ్నని తయారు చేయడం కూడా జరిగింది. విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటే దాన్ని మనం అంటార్కిటిక్ మంచు కవచం అంటాం. ద అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్గా మనం అంటాము ఇంగ్లీష్లో. విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటే దాన్ని మనం ఏమంటాం? అంటార్కిటికా మంచు కవచము అంటాము. అదేవిధంగా ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఏది అంటే ఆర్కిటిక్ మహాసముద్రం. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం. ఆర్కిటిక్, ఉత్తర ధ్రువం గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్. విపరీతంగా మంచుతో నిండి ఉంటే దాన్ని అంటార్కిటికా మంచు కవచం అంటాము. గుర్తుంచుకోండి, దాన్ని మీరు మర్చిపోయే ప్రయత్నం చేయకండి. ద అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అని అంటాము. మంచుతో కురిసిన దాన్ని మనం విపరీతంగా కురిసిన మంచుతో నిండి ఉంటే దానేమో ద అంటార్కిటిక్ షీల్డ్ ఆఫ్ ఐస్ అంటాము. సో అదేవిధంగా ఉత్తర ధ్రువంలో గడ్డకట్టిన మహాసముద్రం ఆర్కిటిక్ మహాసముద్రం. ఆర్కిటిక్కి అంటార్కిటిక్కి అస్సలు కన్ఫ్యూజ్ అనేది అవ్వకండి. నెక్స్ట్ ఇక్కడ లెసన్ చూసుకున్నట్లయితే రెండో లెసన్ కంటిన్యూగా మనము గ్లోబు యొక్క దిక్కులను ఒకసారి మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. గ్లోబుపై అక్షాంశాల, రేఖాంశాలు, భావనలు తెలియజేసే గీతలతో పాటు ధృవాలపై కూడా ఆర్యభట్ట వంటి భారతీయ పూర్వీకులను స్పష్టమైన అవగాహన ఉండి ప్రదేశాలను గురించి వివరించడానికి మనకు అక్షాంశాలు, రేఖాంశాలు అనే పదాలను ఉపయోగించడం అనేది జరిగింది. గమనించండి. రైట్, ఇక్కడ అక్షాంశాలు లాటిట్యూడ్కి సంబంధించినటువంటి ఇవి భూమికి అడ్డంగా పడమర నుంచి తూర్పునకు గీచి ఉన్న ఊహారేఖలు అనేటివి అక్షాంశాలు. ఏ వైపు నుంచి ఏ వైపుకు? పడమర నుంచి తూర్పునకు. ఈ అక్షాంశాలలో పొడవైనది భూమధ్య రేఖ. ఇది గ్లోబును 2 సమాన భాగాలుగా చేస్తుంది. జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు. భూమధ్య రేఖ చాలా వరకు 3 మహాసముద్రాల గుండా పోతుంది. భూమధ్య రేఖ 3 మహాసముద్రాల గుండా పోతుంది. అది పసిఫిక్ మహాసముద్రము, అట్లాంటిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం అనే 3 మహాసముద్రాల గుండా మన భూమధ్య రేఖ పోతుంది. గమనించండి. అదేవిధంగా భూమధ్య రేఖ 3 ఖండాల గుండా పోతుంది. దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆసియా ఖండాల గుండా కూడా భూమధ్య రేఖ వెళ్తుంది. గమనించండి. అక్షాంశాలు అడ్డంగా ఉంటాయి. భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంటుంది. గమనించండి. నెక్స్ట్ భూభాగం కంటే జలభాగం అనేది దక్షిణార్ధగోళంలో ఎక్కువగా ఉంటుంది. సో దక్షిణార్ధగోళంలో జలభాగం అనేది అత్యధికంగా ఉంటుంది. గమనించే ప్రయత్నం చేయండి. ఇది మనకు అక్షాంశాలకు సంబంధించి. ముఖ్యంగా ఇక్కడ భూమధ్య రేఖ ఎన్ని మహాసముద్రాల గుండా పోతుంది, భూమధ్య రేఖ ఎన్ని ఖండాల గుండా పోతుంది, వాటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. జలభాగం ఎక్కువగా ఎక్కడ ఉంటుంది? దక్షిణార్ధగోళం. గమనించండి. నెక్స్ట్ రేఖాంశాలు లాంగిట్యూడ్స్. ఇవి నిలువుగా ఉంటాయి. ధృవాలను కలుపుతూ పైనుంచి కిందకు ఇవి నిలువుగా ఈ విధంగా మనకు
రేఖాంశాలు అనేటివి ఉంటాయి. ఇవి అన్నీ కూడా ఒకే పొడవును కలిగి ఉంటాయి. అంటే రేఖాంశాలన్నీ సమానంగా ఉంటాయి. గమనించండి, రెండు ముఖ్యమైన రేఖాంశాలు ఉంటాయి మనకు. గ్రీనిచ్ రేఖాంశం, దీనికి ఇంకో పేరు 0 డిగ్రీల రేఖాంశం అని కూడా అంటాము. నెక్స్ట్ ఇంకోటి అంతర్జాతీయ దినరేఖ, దీన్నే మనం 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం అని కూడా అంటాము. జాగ్రత్తగా గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. చూడండి, అక్షాంశాలు రేఖాంశాలు కలిసి గ్లోబును ఒక వలలాగా కప్పి ఉంచి ఒక ప్రాంతాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి. 0 డిగ్రీల రేఖాంశం అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖ. 0 డిగ్రీల రేఖాంశాన్ని మనము అంతర్జాతీయ ప్రామాణిక కాలమాన రేఖగా మనము పరిగణిస్తున్నాము. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ గ్రీనిచ్ స్థానిక కాలాన్ని మనము ప్రపంచ ప్రామాణిక కాలంగా పరిగణిస్తున్నాము. గమనించండి, గ్రీనిచ్ రేఖాంశం అంటే 0 డిగ్రీల రేఖాంశం నుండి 180 డిగ్రీల 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని మనము పూర్వార్ధగోళము అని అంటాము. చూడండి, 0 డిగ్రీల నుండి 180 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకు ఉన్న అర్ధగోళాన్ని మనము పూర్వార్ధగోళం అంటాము. దాన్ని మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు సెకండ్ లెసన్. నెక్స్ట్ థర్డ్ లెసన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు చూసుకున్నట్లయితే భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలవి: పర్వతాలు, పీఠభూములు, మైదానాలు. వీటిని మనము నైసర్గిక స్వరూపాలు అని అంటాము. గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే పర్వతాలు ఇవి అత్యధిక ఎత్తులను, వాలును కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటాయి. ఏంటి? పర్వతాలు. పర్వతాల యొక్క అత్యధిక ఎత్తులను, అదేవిధంగా వాలును కలిగి వాటిపై అతి తక్కువ సమ ఉపరితలాన్ని కలిగి ఉంటే వాటిని మనము పర్వతాలు అని అనాలి. జాగ్రత్తగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని జిల్లాల పేరు, అక్కడ ఉన్నటువంటి కొండల పేర్లు ఉన్నాయి. గమనించండి. ఇక్కడ నుండి కూడా మనకు డిఎస్సి 2024లో ప్రశ్నలు రావడం అనేది జరిగింది. నేను ఒక 10 days బిఫోర్ ఎగ్జామ్ కంటే ఇవి వాళ్ళకి అందించడం జరిగింది. అప్పుడు చాలామందికి మనం చెప్పినటువంటి రివిజన్ క్లాసెస్ ఇంపార్టెంట్ నోట్స్ అనేది నేను పంపించడం జరిగింది ఫ్రీగా. పీడిఎఫ్ నోట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో షార్ట్ నోట్స్ని ఇవ్వడం జరిగింది ఆ టైంలో. సో చాలామందికి ప్రశ్నలు అనేటివి మనం చెప్పిన అంశాల నుండి ఇక్కడ చూసి అక్కడ వెళ్ళి రాసినటువంటి వాళ్ళు చాలామందికి జాబ్స్ కూడా రావడం కూడా జరిగింది. గమనించండి. జగిత్యాల జిల్లాలో మనకు రాఖీ కొండలు ఉంటాయి. పెద్దపల్లి అండ్ జయశంకర్ జిల్లాలో కందికలు కొండలు ఉంటాయి. వికారాబాద్లో అనంతగిరి కొండలు ఉంటాయి. ఆదిలాబాద్ అండ్ నిర్మల్లో సాత్మల కొండలు. ఇక్కడ నుండే ప్రశ్న రావడం అనేది జరిగింది. నెక్స్ట్ మహబూబ్ నగర్ అండ్ నాగర్ కర్నూలు జిల్లాలో మనకు బాల్ఘాట్ కొండలు ఉంటాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో దేవరకొండ కొండలు అయితే ఉన్నాయి, దేవరకొండలు. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. వీటిని తప్పకుండా గుర్తుంచుకోండి. ప్రతి ఎగ్జామ్లో ఇక్కడ టెట్ అండ్ డిఎస్సీలకు ప్రశ్నలు అంటే పేపర్ 1 అండ్ పేపర్ 2 వారికి వస్తున్నాయి. గమనించండి. ఈ యొక్క రివిజన్ క్లాస్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ఇద్దరికీ యూస్ఫుల్గా ఉంటుంది. సో తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. నెక్స్ట్ ఎగువ తెలంగాణ పీఠభూమి. ఇవి పశ్చిమం వైపు ఉండి తూర్పు వైపు వాలి ఉన్నది. ఇక్కడ నుండి కూడా ప్రశ్న వచ్చింది. ఇది పశ్చిమం వైపు ఉండి తూర్పు వైపు వాలి ఉంటుంది. ఎగువ తెలంగాణ పీఠభూమి. గోదావరి, కృష్ణా నదులు ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. గమనించండి. నెక్స్ట్ హైదరాబాద్, సికింద్రాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఈ ఎగువ పీఠభూమి ప్రాంతంలోనే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సికింద్రాబాద్, హైదరాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలు ఏ పీఠభూమిలో ఉన్నాయి? ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉన్నాయి. గమనించండి. నెక్స్ట్ దిగువ తెలంగాణ పీఠభూమి. ఇది కూడా తూర్పు వైపే వాలి ఉన్నది. సో ఎగువ తెలంగాణ పీఠభూమి కూడా తూర్పు వైపే వాలి ఉంది. దిగువ తెలంగాణ పీఠభూమి కూడా తూర్పు వైపే వాలి ఉంది. గమనించండి. మరియు ఈ ప్రాంతంలో వరంగల్, కరీంనగర్ పట్టణాలు అనేటివి ఉన్నాయి. గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఎత్తైన ప్రదేశం కలిగి విశాలమైన పీఠభూములు అనేటివి ఎత్తైన ప్రదేశం కలిగి విశాలమైన ఉపరితలం, స్వల్ప అసమాన ఎత్తు పల్లాలను కలిగి ఉంటాయి. భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏది? దక్కన్ పీఠభూమి. తెలంగాణలోని అధిక ప్రాంతము అతిపెద్ద పీఠభూమి ఉండుట వలన ఈ ప్రాంతాన్ని మనము తెలంగాణ పీఠభూమి అని కూడా అంటాము. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా దక్కన్ పీఠభూమి అధిక ప్రాంతంలో ఉండడం ద్వారా దాన్ని మనము తెలంగాణ పీఠభూమి అని కూడా అంటాం. ఇది కూడా మనకు తెలంగాణ పీఠభూమి కూడా తూర్పునకు వాలి ఉంటుంది. గమనించండి. సో 3 కూడా ఎగువ తెలంగాణ పీఠభూమి,
దిగువ తెలంగాణ పీఠభూమి, దక్కన్ పీఠభూమి. సో ఇవన్నీ తూర్పుకు వాలి ఉంటాయి, గమనించండి. ఇక నెక్స్ట్ ఇక్కడ డెల్టా అనేది త్రిభుజాకారంలో ఉంటుంది. గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలో ప్రవేశించి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతుంది. సో ఇక్కడ నుండి కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది, గమనించండి. సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది. ఈ పాయల మధ్య భాగంలో ఇసుక, మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలు అనేటివి ఏర్పడతాయి. హ్యూమస్ అంటే ఆకులు, చెట్లు మొదలైనవి కుళ్ళిపోగా ఏర్పడిన దాన్ని మనము హ్యూమస్ అని అంటాము, గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ థర్డ్ లెసన్ ఒకసారి చూసుకున్నట్లయితే మూడో లెసన్ కృష్ణా డెల్టాలోని ఒక గ్రామం పేరు పెనమకూరు. దాంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలని మనము చూసే ప్రయత్నం చేద్దాం. గ్రామం పెనమకూరు విజయవాడ ఉయ్యూరు కృష్ణా జిల్లాలో ఉంది. ఈ గ్రామం విజయవాడ జిల్లా ఉయ్యూరు కృష్ణా జిల్లాలో ఉంది. ఇది గ్రామం పేరు పెనమకూరు అని లెసన్ ఉంది మనకు. ఇక్కడ నేలలు ఒకసారి ఏమున్నాయంటే చూసుకున్నట్లయితే ఉండలి నేలలు లేదా ఒండ్రు భూమి, నల్ల రేగడి నేలలు అనేటివి ఈ పెనమకూరు గ్రామంలో ఉన్నాయి, గమనించండి. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఒండ్రు నేలలు సారవంతంగా ఉండి ఎక్కువ నీటిని, అధిక పోషక పదార్థాలను కలిగి ఉండి పంటలు బాగా పండుతాయి ఒండ్రు నేలల్లో. నల్ల రేగడి నేలని మనము సెల్ఫ్ ఫ్లవింగ్ నేలలు అని అంటాం. ఇది కూడా మనకు ప్రీవియస్ బిట్ అనేది రావడం జరిగింది, గమనించండి. టెట్ అండ్ డిఎస్సిలో వచ్చింది. స్వయంగా మట్టి మార్పిడి చేసుకునే నేల ఏది అంటే నల్ల రేగడి నేల అని గుర్తుంచుకోండి, లేదా సెల్ఫ్ ఫ్లవింగ్ అన్న కూడా ఒకటే ఆన్సర్, నల్ల రేగడి నేలలు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, నైరుతి ఋతుపవన కాలం జూన్ నుంచి అక్టోబర్ వరకు ఉంటుంది. ఇక్కడ ఎక్కువ వర్షం అనేది కురుస్తుంది ఈ నెలల్లో, జూన్ నుంచి అక్టోబర్ నెలలో. నవంబర్ నుంచి మే వరకు స్వల్ప వర్షం అనేది కురుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ 15 నుంచి 25 అడుగుల లోతు వరకు తవ్వగానే నీరు అనేది వస్తుంది మన పెనమకూరు గ్రామంలో. సో ఈ పెనమకూరు గ్రామానికి సంబంధించినటువంటి సమాచారం మనము ఇంపార్టెంట్ అంశాలన్నింటినీ తెలుసుకుంటున్నాము. 1997, 2006, 2009 సంవత్సరంలో కృష్ణా నదికి భయంకరమైన వరదలు అనేటివి వచ్చాయి. ఆ యొక్క ఇయర్స్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక మనకు సాల్వా పంట అంటే జూన్ జూలైలో నాటు వస్తుంది. సో ఇది మనకు సాల్వా పంటగా చెప్తాం పెనమకూరు గ్రామంలో. ఈ సాల్వా పంట తర్వాత అక్టోబర్ నవంబర్ నెలలో కోతకు వస్తారు. దీన్ని మనము కోత కూడా జరుగుతుంది, దాన్ని మనం వానాకాల పంట కూడా అంటాము. రైట్, ఇక్కడ ఆ పెనమకూరులో సాల్వా పంట అంటే జూన్ జూలైలో వస్తుంది, నాటు వేస్తారు. తర్వాత అక్టోబర్ నవంబర్ నెలలో కోత కోస్తారు. సో అదేవిధంగా దాన్ని ఆ సాల్వా పంటనే మనము వానాకాల పంటగా చెప్పుకుంటాము. సో దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. పెనమకూరు గ్రామంలో వానాకాల పంటని ఏమంటారు అంటే సాల్వా పంట అంటారు, దాన్ని గుర్తుంచుకోండి. వరి దిగుబడి బాగా వచ్చే వరి వంగడాలు MTU 2716, స్వర్ణ, బీపీటీ. సో ఈ పెనమకూరు గ్రామంలో పండించేటటువంటి వరి వంగడాలు గుర్తుంచుకోండి. వరి నాట్లను మహిళలు నాటుతారు, వరి కోతను పురుషులు మహిళలు కలిసి కోస్తారు. నెక్స్ట్ సాల్వా పంట తర్వాత దాల్వా పంట ఉంటుంది. ఇది డిసెంబర్ నుండి ప్రారంభమవుతుంది. సో ఇది సాల్వా జూన్ జూలై. అదేవిధంగా దాల్వా పంట శీతాకాల పంట అనేది, సో దాల్వా పంట అంటే శీతాకాల పంట, నవంబర్ నుండి ప్రారంభమవుతుంది, గుర్తుంచుకోండి. పెనమకూరులో రెండవ పంట చెరకు, మగవారు మాత్రమే పనిచేస్తారు, సంవత్సర కాలం అంతా పని ఉంటుంది. రైట్, గుర్తుంచుకొని పెనమకూరులో రెండో పంట వేసేది ఏంటిది, చెరుకు పంట. సో ఇక్కడ దీంట్లో ఎవరు పనిచేస్తారు, మహిళలు అండ్ పురుషులు పనిచేస్తారంటే లేదు, ఓన్లీ మగవారు పురుషులు మాత్రమే పనిచేస్తారు, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ మెట్ట భూముల్లో పండించే పంటలు ఏంటి అంటే పసుపు, కంద, అరటి. రైట్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పెనమకూరు మెట్ట భూములో పసుపు అండ్ కందగడ్డ, అదేవిధంగా అరటి చెట్లను ఇక్కడ ఆ యొక్క పంటల్ని పండించడం అనేది జరుగుతుంది. ఈ గ్రామంలో మెట్ట భూమి లేదా గరువు అంటే ఇసుక కలిపిన భూమి అనేది కూరగాయల సాగుకు ఎంతో అనువైనది మన యొక్క పెనమకూరు గ్రామంలో. సో గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ మీకు గుర్తుండకపోతే నెంబర్ ఆఫ్ టైం వినే ప్రయత్నం చేయండి, చాలా క్లియర్గా చెప్తున్నాను. వంకాయ, బెండకాయ, దొండకాయ, బీరకాయ మరియు క్యాబేజీ లాంటి పంటలను పండించి ఉయ్యూరు రైతు బజార్లో అమ్ముతారు, గమనించండి మన పెనమకూరు గ్రామస్తులు. జీలుగా, పిల్లి పెసర లాంటి భూమి సారాన్ని పెంచుతాయి. ఇవి చిక్కుడు జాతికి చెందినవి, నత్రజని శాతం ఎక్కువగా ఉంటుంది. చూడండి, జిలుగా, పిల్లి పెసర అనేటివి భూమి సారాన్ని పెంచుతాయి. ఇవి జిలుగా, పిల్లి పెసర అనేది ఏ జాతికి చెందిన మొక్కలు అంటే చిక్కుడు జాతికి చెందినవి. ఇవి చిక్కుడు జాతికి చెందిన మొక్కల్లో నత్రజని శాతం అనేది ఎక్కువగా ఉంటుంది, గమనించండి. అదేవిధంగా జీలుగా, పిల్లి పెసర వేసిన 30-40 రోజుల తర్వాత ఈ మొక్కలను ఏం చేస్తారంటే వారు, రైట్, ఇక్కడ జీలుగా, పిల్లి పెసర వేసిన తర్వాత
దానిలో కలిపి 40 రోజుల తర్వాత దున్నడం అనేది జరుగుతుంది. అది ఎరువుగా మారుతుంది. సో క్లియర్గా మీకు కనిపిస్తలేదు అనుకుంటా ఇక్కడ రైటింగ్. సో దాన్ని నేను చదివే ప్రయత్నం చేస్తా, వినే ప్రయత్నం చేయండి మిత్రమా, మీరు తప్పకుండా క్లియర్గా చెప్తాను. ఇక్కడ పండ్ల తోటలు వచ్చేసరికి పెనమకూరులో జామ, సపోటా, బొప్పాయి అనే పండ్ల తోటలు ఉంటాయి. అదేవిధంగా పెనమకూరులో మొత్తం కుటుంబాలు 750 కుటుంబాలు ఉంటాయి. 750లో 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటుంది. సో 10 కుటుంబాలకు మాత్రమే 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉంటుంది, గమనించండి. 750లో సుమారు 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ భూమి అనేది ఉంటుంది, గమనించండి. ఇక్కడ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కింది వాన్లో ఏది సరైనది, కింది వాన్లో ఏది సరికానిది అనేది అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. 750, 160 కుటుంబాలకు భూమి అనేది లేదు. దాదాపుగా 590 కుటుంబాలకు ఇక్కడ భూమి అనేది లేదు, గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ 750 కుటుంబాలలో 150 కుటుంబాలకు 5 ఎకరాల కంటే తక్కువ ఉంటుంది, 10 కుటుంబాలకు 10 ఎకరాల కంటే ఎక్కువ ఉంటుంది. మొత్తం దీంట్లోకి వెళ్ళి 160 750కి వెళ్ళి తీసేస్తే ఇంకో దాదాపుగా 590 ఆల్మోస్ట్ 590 కుటుంబాలకు ఇంకా భూమి అనేది లేదు, గమనించే ప్రయత్నం చేయండి పెనమకూరు గ్రామంలో. సో మనకు 750 నుండి 160 అనేది తీసేసినట్లయితే మనకు సో మిగిలినది రావడం అనేది జరుగుతుంది, గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్న మొత్తం దాదాపుగా 590 కుటుంబాలకు పెనమకూరు గ్రామంలో ఎలాంటి భూమి అనేది లేదు, దాన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ బందరు కాలువ. బందరు కాలువకు రెండు వైపులా బుట్టలు వల్లే 20 నుంచి 30 కుటుంబాల వాళ్ళు నివసిస్తారు. వీరి ప్రధాన వృత్తి ఏంటిది? బందరు కాలువకు రెండు వైపుల బుట్టలు అల్లే వారు ఉంటారు. వీరి ప్రధాన వృత్తి ఏంటంటే బుట్టలు అల్లడము, దేంతో ఈత ఆకులతో ఎలుకలని పట్టడము, పందులని పెంచడం అనేది ఈ బుట్టలు అల్లే వారి యొక్క ప్రధాన వృత్తి. అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒక రైతు జగన్నాథ వాంఛారయ్య అని ఇక్కడ దాదాపుగా 30 సంవత్సరాల క్రితం వచ్చి స్థిరపడ్డాడు. ఈ బందరు కాలువలో శివయ్య అనే వ్యక్తి బుట్ట వల్ల సహాయంతో చేపలు పట్టి మన యొక్క శివయ్య అనే వ్యక్తి అక్కడ వల సహాయంతో చేపలు పట్టి పక్క గ్రామంలో అమ్ముతాడు. బోరుబావులు నీట మునిగి ఉంటే సబ్మెర్సిబుల్ మోటార్తో పనిచేస్తారు. ఇక్కడ గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ కోళ్ళ పెంపకం చూద్దాం. సమ్మర్సేబుల్ మోటార్ అంటాము దీన్ని. అదేవిధంగా కోళ్ళ పెంపకం. కోళ్లకు చూసుకున్నట్లయితే నీటిని నిప్పల్స్ ద్వారా అందిస్తారు, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు. ఈ ఫారంలో 80,000 కోళ్ళు ఉన్నాయి. ఇవి రోజుకు 50,000 గుడ్లు అనేటివి పెడతాయి. ఈ యొక్క 80,000 కోళ్ళు. ఇది చూడండి, కోళ్ళ ఫారంలో నీటిని నిప్పల్స్ ద్వారా ఇస్తారు, ఆహారాన్ని కన్వేయర్ బెల్ట్ ద్వారా అందిస్తారు, గమనించండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుడ్లు విజయవాడ, అస్సాం, బీహార్ రాష్ట్రాలకు ఏజెంట్ల ద్వారా ఎగుమతి కూడా చేస్తారు. చేపల ఆహారం కోసం కోళ్ళ పెంటను సమీపంలో రైతులకు అమ్ముతారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కోళ్ళ పెంపకము, రైస్ మిల్ అనేటివి ఉన్నాయి, గమనించే ప్రయత్నం చేయండి. ఇక్కడ నుండి మొన్న ప్రశ్న ఇవ్వడం జరిగింది టెస్ట్ సిరీస్లో. కింది వాన్లో వ్యవసాయ ఆధారిత పంటలు కానిది అని అడిగారు అనుకుంటా. సో ఆ విధంగా ప్రశ్న కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడి రైతులు చెరుకు పంటను ఉయ్యూరులో పంచదార మిల్లుకు సరఫరా చేస్తారు. రైట్, చెరుకు పంటలో మగవారు మాత్రమే పనిచేస్తారు, గుర్తుంచుకోండి. మీరు పండించిన ఊరగాయలను, అరటి పళ్ళను ఉయ్యూరు, విజయవాడ రైతు బజార్కు సరఫరా చేస్తారు. వరి ధాన్యాన్ని పంట భూముల్లోనే మధ్యవర్తుల ద్వారా విక్రయిస్తారు. 10వ తరగతి లేదా ఆ పైన చదువుకున్న యువకులు అక్కడ ఆటో డ్రైవర్లుగా, మెకానిక్లుగా, ఎలక్ట్రీషియన్లుగా పనిచేస్తున్నారు మన పెనమకూరు గ్రామంలో. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే 4th లెసన్ డోకూరు. ఒక పీఠభూమిలోని ఒక గ్రామం పేరు డోకూరు గ్రామం. సో మండలం దేవరకద్ర, జిల్లా మహబూబ్ నగర్ నుంచి డోకూరు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. డోకూరు పాత పేరు డాకూరు. డాకు అంటే అర్థము బందిపోటు. ఇక్కడ ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఫిబ్రవరి నుంచి జూన్ మధ్యలో, గమనించండి. సో అది వేసవి కాలంగా మనము అక్కడ డోకూరు గ్రామంలో పరిగణిస్తాము, ఫిబ్రవరి నుంచి జూన్ వరకు. మరి నవంబర్ నుంచి జనవరి వరకు అక్కడ ఉష్ణోగ్రతలు 20 నుంచి 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్యలో ఉంటాయి. ఇది చలికాలంగా మనము భావిస్తాము. ఈ మన పెనమకూరు కాదు, డోకూరు గ్రామంలో మనకు ఎక్కువగా ఏముంటాయంటే వ్యవసాయ భూములలో ఎర్ర నేలలు అనేటివి చాలా సారవంతమైనవి కావు.
ఇవి ఎర్ర నేలలాంటివి ఈ మన యొక్క డోకూరు గ్రామంలో సగం కంటే ఎక్కువ ఎర్ర నేలలగే వ్యవసాయ భూములుగా ఉన్నాయి. నల్ల నేలలు చాలా ఉత్పాదకతను కలిగి ఉంటాయి, కానీ అవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ యొక్క డోకూరు గ్రామంలో. నెక్స్ట్ ఇక్కడ డోకూరు గ్రామంలో ముఖ్యమైన నీటి వనరు ఏంటంటే ఇక్కడ పెద్ద చెరువు అనేది ఒకటి ఉంటుంది. డోకూరు గ్రామానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దేవరకద్ర చెరువు నిండితేనే ఈ పెద్ద చెరువుకి నీళ్ళు అనేటివి వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ పెద్ద చెరువు నిండిన తర్వాత దీనికి దగ్గరలో ఉన్న చాకలి కొయ్యకుంట, వాణి వంపు, బడి వంపులకు నీళ్ళు అనేటివి వెళ్తాయి. అంటే దండలోని ముత్యాల మాదిరిగా గొలుసు కట్టు చెరువులు అనేటివి డోకూరు గ్రామంలో ఉన్నాయి, గమనించండి. రైట్, ఇక్కడ పెద్ద చెరువు నిండిన తర్వాత దీని దగ్గరలో ఉన్న చాకలి కొయ్యకుంట, వాణి వంపు, బడి వంపులు ఇక్కడ నీళ్లు వెళ్తాయి. అంటే దాని అంటే 1 by 1 అనేటివి వెళ్తాయి. సో దీని యొక్క ఆర్డర్ని కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి, చెప్పలేము ఆ విధంగా కూడా అడగొచ్చు, కాబట్టి జాగ్రత్తగా వినండి. ఈ గ్రామంలో పెద్ద రైతు ఉన్నాడు, అతని పేరు నరేందర్ రెడ్డి. అతనికి 20 ఎకరాల భూమి, 15 బోర్లు వేయగా కేవలం 2 బోర్లు మాత్రమే, అక్కడ 2 బోర్లలో మాత్రమే నీళ్ళు అనేటివి పడడం జరిగింది అతని యొక్క చేన్లో, మన యొక్క నరేందర్ రెడ్డి చేన్లో. ఈ గ్రామంలో వృద్ధ రైతు అయినటువంటి వెంకటరెడ్డి గతాన్ని గుర్తు చేశాడు. ఈ డోకూరు గ్రామ ప్రజలు పండించే పంటలు ఒకసారి చూద్దాం. పత్తి ఏమో నల్లరేగడి నేలలో పండిస్తారు. వేరుశెనగ మరియు అదేవిధంగా ఆముదం అనేటివి ఎర్ర నేలల్లో ఉంటాయి, పండిస్తారు. సజ్జలు అనేటివి మనకు తౌడు నేలలకు సంబంధించినటువంటి దాంట్లో సజ్జల్ని పండిస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే సజ్జలు అనేటివి చౌడు నేలల్లో సజ్జలు పండిస్తారు. కంది మరియు అలసంద పంటలు మిశ్రమ పంటలు. ఇక్కడ వరి అయితే పెద్ద చెరువు సంపెంగ వాగులోని నీటితో సాగు చేస్తారు. వరి పెద్ద చెరువులో నీళ్ళు వస్తే, సంపెంగ వాగులో నీళ్ళు వస్తే వాటితోనే వరి అనేది ఈ డోకూరు గ్రామంలో పండిస్తారు. నెక్స్ట్ ఇక్కడ రబీ పంటలు అక్టోబర్ జనవరి నెలలో మనం రబీ పంటలు అంటాం. ఇది రబీ పంటలు ఏం పండిస్తారంటే వీరు వరి మరియు వేరుశెనగ. కోత యంత్రాలు హార్వెస్టర్ ఉంటుంది. డోకూరులోని కొంతమంది రైతులు మామిడి, చీని తోటలు కూడా అంటే బత్తాయి తోటలని కూడా వాటిని మనం మోసంబి అంటాము. వీటిలో అంతర పంటలుగా వేరుశెనగ పంటను వేస్తారు. ఈ తోటల్లోనే మామిడి, చిని, మోసంబి తోటలు ఏవైతే ఉన్నాయో సో వాటిని అంతర పంటగా వేరుశెనగ పంటను వేస్తారు, గమనించే ప్రయత్నం చేయండి. ఈ డోకూరు గ్రామం నుండి వలస కూలీలు హైదరాబాద్కి, గోవా, పూనాలకు వెళ్ళి మళ్ళీ జూన్లో తిరిగి వస్తారు. పాల కోసం ఎక్కువగా ఈ గ్రామంలో బర్రెలను పెంచుతారు. లీటర్ పాలకు 35 నుంచి 40 రూపాయలు వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డోకూరు తక్కువ భూమి ఉన్న సుమారు 20 కుటుంబాలు తమ జీవనోపాధికి ప్రధానంగా గొర్రెల పెంపకంపై ఆధారపడి ఉన్నాయి. వాటిని ఉదాహరణకు నాగరాజు అనే గొప్ప గొర్రెల కాపరి అడగడం కూడా జరిగింది. ఒక పాఠంలో మనకు కథ ఉంటుంది. ఈ గొర్రెలను వేసవిలో నల్గొండ, కర్నూలు జిల్లాకు వెళ్ళి అక్కడ వాటిని మేపుతారు. మరియు మాకు సంవత్సరానికి సుమారు 1,00,000 రూపాయల ఆదాయం ఉంటుంది. డోకూరు వ్యవసాయేతర పనులు, వడ్రంగి, లోహ పని, రైస్ మిల్లు వంటివి వా యొక్క పనులకు వెళ్ళడం అనేది జరుగుతుంది. వడ్రంగి కుటుంబాల సంఖ్య అక్కడ 2 ఉంది. డోకూరు గ్రామంలో ప్రభాకరాచారి నెలకు 3,000 రూపాయలు సంపాదిస్తారు. రైట్, ఇక కమ్మరి కుటుంబాల సంఖ్య 2 లేదా 3గా ఉంది. నైపుణ్యం ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న కుటుంబాల సంఖ్య 20గా ఉంది డోకూరు గ్రామంలో. డోకూరులో పండిన వరి పంటను దేవరకద్ర వ్యవసాయ మార్కెట్లో అమ్ముతారు. పత్తిని జడ్చర్లలోను, మదనాపురంలోను, అదే వనపర్తి రోడ్ దగ్గర వీరు పత్తిని అమ్మడం అనేది జరుగుతుంది డోకూరు ప్రాంతం వారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డోకూరు నివాస ప్రాంతం ఒకసారి చూసుకున్నట్లయితే డోకూరు గ్రామంలో మొత్తం కుటుంబాలు 570. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం జనాభా 3,400. 350 కుటుంబాలకు ఎక్కువ భూమి ఉంది. 220 కుటుంబాలకు కూలి పనులపై ఆధారపడతారు. వీరికి 1/2 ఎకరం కంటే తక్కువ భూమి ఉంటుంది. 350 కుటుంబాలు 30 ఎకరాలు భూమి ఉన్న పెద్ద రైతులు 3 నుంచి 4 మాత్రమే ఉంటారు, గమనించండి. నెక్స్ట్ డోకూరు ఉత్తరం వైపున ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇక్కడ 3 ప్యాసింజర్ రైళ్లు అనేటివి ఆగుతాయి, గమనించండి. ఏ వైపు ఉన్న రైల్వే స్టేషన్? ఉత్తరం వైపు డోకూరు గ్రామానికి. నెక్స్ట్ 5వ పాఠము పెనుగోలు కొండలపై ఉన్నటువంటి ఒక గ్రామం. గ్రామం పేరు పెనుగోలు. గోదావరి నది తీరంలోని కొండల్లో ఉంటుంది ఈ యొక్క గ్రామం పెనుగోలు. మండలం వాజేడు, జిల్లా ములుగు జిల్లా. కొండల్లో అధిక శాతం ఉండే ప్రజలు వివిధ తెగలకు చెందినటువంటి వారు గిరిజన తెగలు. వీళ్ళంతా పెనుగోలు గ్రామంలో ములుగు జిల్లాకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సవర అనే గిరిజన తెగ, కొండదొర, గదబ, గోండు, మన్నెదొర, ముఖదొర, కోయ అనేటువంటి ఈ గిరిజన తెగలు అనేటివి ఈ యొక్క మన యొక్క పెనుగోలు గ్రామంలో ఉంటారు, గమనించే ప్రయత్నం చేయండి. వీరి యొక్క తెగలను, గిరిజన తెగలను కూడా గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. పెనుగోలులో ఒక కోయ తెగ,
వారు నివసిస్తారు. కోయ అంటే కొండల్లో ఉంటున్న మంచి మనిషి అని అర్థం. వీరి భాష కోయ భాష. అంటే మనకు పెనుగోల్లో ఉన్న కోయ తెగ ఇది, పెనుగోల్లో నివసిస్తున్న తెగ, గిరిజన తెగ ఏది అంటే కోయ తెగ అని గుర్తుంచుకోండి. కోయ అంటే కొండల్లో ఉంటున్న మంచి మనిషి. వీరి భాష కోయ భాష. కోయ తెగ ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ కొండలలో ఉన్నారు, గమనించండి. ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లలో కూడా ఉన్నారు, గమనించండి. వీరి కొండల నుంచి వలస వెళ్తారు. వీరు వలస ఎక్కడికి పోయారంటే ఆదిలాబాద్, అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకు కరీంనగర్, వరంగల్, తూర్పు గోదావరిలోని కొన్ని ప్రాంతాల్లో వీరు వలస వెళ్ళి అక్కడ స్థిరపడడం అనేది జరిగింది. పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు ఉంటాయి. పెనుగోలు గ్రామానికి చుట్టూ ఉన్న గుట్టలు తూర్పు కల్లుకుంటలు గుట్ట, అదేవిధంగా పశ్చిమాన తూర్పున మనకు చూసుకుంటే ఇక్కడ మనం గమనించినట్లయితే పెనుగోలు గ్రామానికి చుట్టూ గుట్టలు, తూర్పు వైపున కల్లుకుంట గుట్ట ఉంటుంది, పశ్చిమ వైపు చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక ఉంటుంది. పెనుగోలు గ్రామానికి ఏ దిక్కున ఏది ఉన్నదనేది క్లియర్గా రాయి ఇచ్చారు బుక్లో. ఉత్తర దిక్కున మనకు కర్రెగుట్ట లేదా నల్లగుట్ట అంటే ఇది ఛత్తీస్గఢ్ సరిహద్దు. దక్షిణ బాగాన మనకు వంక మామిడి గుట్ట అనేది ఉంటుంది. పెనుగోలు గ్రామానికి తూర్పు వైపున కల్లుకుంట గుట్ట, పశ్చిమం వైపున చిన్న కుమ్మరి లంక, పెద్ద కుమ్మరి లంక, ఉత్తరం వైపున కర్రెగుట్ట లేదా నల్లగుట్ట ఛత్తీస్గఢ్ వైపు ఉంటుంది. దక్షిణాన వంక మామిడి గుట్ట అనేది ఉంటుంది. గమనించండి, గుర్తించే ప్రయత్నం చేయండి మిత్రమా. నెక్స్ట్ ఇక్కడ వాజేడు మండలం ఉత్తరాన నల్లగుట్ట నుంచి ప్రవహించే నల్లం దేవి వాగు గోదావరి నదిని కలిసే ప్రాంతంలో ఉంది. వాజేడు దిగువన ఉన్న గ్రామం, అదేవిధంగా చూసుకున్నట్లయితే వాజేడుకు దిగువన ఉన్న గ్రామం గుమ్మడి దొడ్డే అనే గ్రామం ఉంది. సో దాన్ని గుర్తించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ భోగాత జలపాతానికి సంబంధించిన విషయాన్ని చూసుకున్నట్లయితే భోగాత జలపాతం ఈ ప్రాంతం చీకుపల్లి మండలం, వాజేడు జిల్లా, ములుగు జిల్లాలో ఉంది. ఈ భోగాత జలపాతం ఉన్న ప్రాంతం ఏది అంటే చీకుపల్లి మండలం, వాజేడు జిల్లా, ములుగు గుర్తుంచుకోండి. కోయలు పోడు అనే ప్రత్యేక పద్ధతిలో పంటలు సాగిస్తారు. కొండలలో చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం. దీన్నే జూమ్ సాగు కూడా అంటాము, దాన్ని గుర్తుంచుకోండి. పోడు వ్యవసాయాన్ని జూమ్ సాగు అని కూడా అంటాము. సో ఆప్షన్లో పోడు వ్యవసాయం లేక జూమ్ వ్యవసాయం ఉన్నా సో దాన్ని మనం ఆప్షన్గా ఎంచుకోవాలి. ఆప్షన్లో 2 ఆప్షన్లు ఉంటే 1 లేదా 1 or 2 అనే ఆప్షన్ని కూడా 2 ఆప్షన్లను కూడా మనము ఆప్షన్లో ఉన్నట్లయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. గమనించండి, పోడు వ్యవసాయాన్ని జూమ్ వ్యవసాయం అంటాము. పోడు వ్యవసాయంను ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఉంటుంది. కొండల్లో నవంబర్లలో వానలు అనేటివి ఆగిపోతాయి. కోయలు డిసెంబర్ నెలలో గొడ్డలతో కొంత ప్రాంతంలో చెట్లు అనేది నరుకుతారు. వారు ఎండిన కొమ్మలను ఏప్రిల్ లేదా మే నెలలో తగలబెడతారు. జూన్లో వానలు పడినప్పుడు కట్టెలతో పొడిచి విత్తనాలు విత్తుతారు. వీరు దాన్నే మనం పోడు వ్యవసాయం అంటాం. వీరు పార కానీ, నాగలి కానీ, మరి ఎటువంటి రసాయనిక ఎరువులు కానీ ఉపయోగించరు. భూమిని దున్నరు. వీరు పండించే ముఖ్యమైన పంటలు ఏంటి అంటే జొన్నలు, మొక్కజొన్న, దుంపలు, నువ్వులు, కందులు, పెసర్లు, చిరుధాన్యాలు, సామలు, కొర్రలు, పప్పులు, అలసందలు. కూరగాయలు వచ్చేసరికి వంకాయ, పచ్చిమిరప, గోంగూర వంటివి పండిస్తారు. పాత రోజుల్లో సగటున ప్రతి కుటుంబానికి 2 నుంచి 2.5 ఎకరాల అటవీ భూమి సాగులో ఉండేది. మన యొక్క ఈ యొక్క గ్రామం పెనుగోలు గ్రామంలో సో వీరికి ఈ విధంగా పంటలు అయితే పండించేవారు. ఇంత భూమి ప్రస్తుతం అయితే వారి భూమి అయితే తగ్గిపోవడం జరిగింది. ఇప్పుడు 2.5 ఎకరాలది దాదాపుగా వీరికి 1.5 ఎకరానికి వచ్చింది. బోడు పద్ధతిలో జొన్న సాగును ఎకరానికి 250 కిలోల దిగుబడి మాత్రమే ఇస్తుంది. ప్రతి కుటుంబానికి 600 కేజీల జొన్నలతో పాటు 150 నుంచి 250 కిలోల చిరుధాన్యాలు లభించేవి. ప్రస్తుతం ఒక కుటుంబానికి 1 నుంచి 1.5 ఎకరాల భూమి మాత్రమే ఉంది. అడవి నుంచి సేకరించే ఆహార వనరులు ఏంటి అంటే వీరు తేనె, అదేవిధంగా వెదురు చిగుళ్ళు, అంటే ఇది రుచికరమైనగా ఉంటుంది. సో ఇక్కడ తేనె మరియు వెదురు చిగుళ్ళను వీరు సేకరిస్తారు. సో వెదురు చిగుళ్ళు ఇచ్చేది ఏ రకమైందంటే రుచికరమైందా, విషమైందా అని అడుగుతారు. సో మీరు వెదురు చిగుల్ని ఏదో అనుకోకండి. సో రుచికరంగా ఉంటుంది అనేది గుర్తుంచుకోండి. లేత వెదురు చిగుళ్ళను కరి కొమ్ములు అంటాము. లేత చిగురు వెదులను ఏమంటాం? కరి కొమ్ములు అని అంటాం. గమనించండి, ఈ కొండల నుంచి ప్రవహించే వాగులు శబరి లేదా గోదావరి నదిలో కలుస్తాయి. కొండల్లో వచ్చిన వాగులన్నీ శబరి నది లేదా గోదావరి నదిలో కలుస్తాయి, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ వీరు నీటి కోసం 30 నిమిషాలు నడిచి వెళ్లాల్సి ఉంటుంది. వీరికి అడవిలో వెదురు దండిగా దొరుకుతుంది. అడవి నుంచి వెదురు సేకరించే హక్కు పేపర్ మిల్లులకు కూడా ఉంది. ఏజెంట్లు కూడా ఉంటారు, గమనించే ప్రయత్నం చేయండి. వెదురు పనికి వెళ్తే
వీరికి రోజుకు 150 రూపాయలు సంపాదిస్తారు. పెనుగోలులో ఇల్లు కట్టుకోవడానికి వాడే పదార్థాలు వెదురు, మట్టి, గడ్డి. పెనుగోలులో మొత్తం కుటుంబాల సంఖ్య 32, 124 మంది మాత్రమే ఉంటారు, గమనించండి. పెనుగోలు ఆచారాలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే పెనుగోలు గ్రామస్తులు ప్రకృతి దేవతలను పూజిస్తారు. చింత చెట్టు కింద ఉండే ముత్యాలమ్మ అనే రాతి విగ్రహాన్ని పూజిస్తారు. ఎల్లనం పదం అనే భూమి పూజ చేస్తారు. కొడతల పండుగ చేస్తారు. దీన్నే మనం పెద్దల పండుగ అంటాం. ఇది ఏ మాసంలో జరుపుకుంటారు? సెప్టెంబర్ మాసంలో, గుర్తుంచుకోండి. ముత్యాలమ్మ అనే రాతి విగ్రహాన్ని పూజిస్తారు, చింత చెట్టు కింద ఉండేటువంటిది. ఎల్లనం పదం అనే భూమి పూజ చేస్తారు. కొడతల పండుగనే వీరు పెద్దల పండుగగా జరుపుకుంటారు. ఇది ఏ మాసంలో జరుపుకుంటారంటే సెప్టెంబర్ మాసంలో వస్తుంది. సో దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే భీమిని పండుగ ఉంటుంది. భీమిని పండుగ అనేది ఇది ఇప్ప పువ్వు పండుగ. దీన్నే భీమని పండుగ అని అంటాము. ఇది వీరు పెనుగోలు గ్రామస్తులు జరుపుకుంటారు. దాన్ని మీరు గమనించే ప్రయత్నం చేయండి. రైట్, ఇక్కడ పెనుగోలు గ్రామంలో జరుపుకుంటే ఇప్ప పువ్వు పండుగ పేరు ఏంటంటే భీమని పండుగ అని గుర్తుంచుకోండి. పెనుగోలు గ్రామంలో ఒక గిరిజన ప్రాథమిక పాఠశాల మాత్రమే ఉంది. ఉన్నత పాఠశాల ఆసుపత్రి కోసం 20 కిలోమీటర్లు దూరంలో ఉన్న మండల కేంద్రమైనటువంటి వాజేడుకు వెళ్లాల్సి అనేది ఉంటుంది. రైట్ మిత్రమా, నెక్స్ట్ 6th లెసన్ నుండి మిగతా లెసన్స్ అన్ని నెక్స్ట్ క్లాస్లో మనం రివిజన్ చేసుకుందాం. చాలా ఇంపార్టెంట్ అంశాలు. తప్పకుండా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు ప్రతి ఒక్కరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క పీడిఎఫ్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఫ్రీగా అందించబడుతుంది. మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మన యొక్క వాట్సాప్ గ్రూప్ యొక్క కామెంట్ సెక్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ యూట్యూబ్ యొక్క కామెంట్ సెక్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ నేను ఆల్రెడీ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుండి జాయిన్ అవ్వచ్చు. అక్కడ అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్లు ఫ్రీగా అందించబడతాయి. ప్రతి ఒక్కరు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.